Welcome to foodysri. Thank you so much for visiting my new channel. ఈరోజు నా ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ బ్రెడ్ శాండ్విచ్. చూసారుగా, లోపల జ్యూసీగా, పైన క్రంచీగా చాలా బాగుంటుంది. ఎటువంటి టోస్టర్ అవసరం లేకుండా చాలా ఈజీగా, ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉరుకులు పరుగుల జీవితానికి ఈ ఫాస్ట్ రెసిపీ ఏదో ఒక టైంలో యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. వీటిని సాధ్యమైనంత వరకు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం సాల్ట్, కారం, మీకు ఇష్టమైతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకున్నాను. వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కంటే చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ మసాలాని బ్రెడ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. నేను తీసుకున్న ఈ మసాలా 3 శాండ్విచ్కి సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ప్యాన్ ఎప్పుడు మందంగా ఉండేలా చూసుకోండి. పల్చగా ఉన్న ప్యాన్ అయితే మాడిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేయకుండా వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఇలా బ్రెడ్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, లేదంటే లోపల వెజిటేబుల్స్ బాయిల్ అవ్వవు. శాండ్విచ్ మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న వెజిటేబుల్స్ అంతా బాయిల్ అయిపోతాయి. ఇలా కాకుండా ఇంకో పద్ధతిలో ఫ్రై చేసుకోవచ్చు. ఒక ప్లేట్ బ్రెడ్ మీద పెట్టేసి ఆ ప్లేట్ మీద వెయిట్ ఏదన్నా పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అంతే అండి, బ్రెడ్ శాండ్విచ్. ఏ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.